आगे कदम डाला है। लगता है कि आगे आगे वो मराठी में भी बढ़िया बढ़िया पिक्चर मराठी लोगों को देंगे। और मैं उनसे एक विनती करती हूँ साथ साथ कि हर मराठी पिक्चर के लिए तेलुगु सबटाइटल्स होने चाहिए, तो वो सब लोग एक साथ एंजॉय करेंगे। पूरी टीम को मैजिक की बहुत बहुत शुभकामनाएं, और इतनी सारी शुभकामनाएं अब तक हमने स्क्रीन पर देखी है, उसके साथ आप सबकी एक साथ होनी चाहिए, और उससे ही ये पहला यश होगा इस मूवी का। धन्यवाद। కొన్ని కొన్ని లాంగ్వేజ్ల్లో వాళ్ళకంటూ ఒక ఫుట్ స్టెప్స్ ఉంటుంటాయి. అలాగే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మరాఠా ఫిల్మ్ కల్చర్ అనేది, మరాఠా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆ కల్చర్ అనేది, ఆ కల్ట్ అనేది థియేటర్ బేస్ నుంచి రియల్ యాక్టర్స్ని తీసుకొచ్చే ఇండస్ట్రీగా ఎప్పుడూ పేరు ఉంది. అటువంటి మరాఠీ ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో స్ట్రైట్గా ఒక మరాఠీ మూవీ తీసి సుమారు రిలీజ్ కాకముందే 9 అవార్డ్స్, ఇప్పుడే ఐఎమ్ జస్ట్ గోయింగ్ త్రూ 9 అవార్డ్స్ తెచ్చుకోవడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్గా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజుల్లో ఫిల్మ్ని ప్రమోట్ చేయాలంటే కమర్షియల్ వాల్యూస్తో కూడుకున్న విషయాలన్నీ మనం చూస్తున్నాం. ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా పుష్ చేయాలి అంటూ ఉంటాం. అలా కాకుండా జెన్యున్గా హిందీ ఇండస్ట్రీ అంతా కూడా, నాకు తెలుసుండే ఎవరు యాక్టర్ మిగలలేదు ఇంకా. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్, టాప్ హీరోస్ అందరూ కూడా వాళ్ళ బైట్స్ ఇవ్వడం అనేది కేవలం ఫిల్మ్ ప్రమోషనే కాదు, వాళ్ళ క్రెడిబిలిటీ కూడా ఇట్ మ్యాటర్స్. ఎంతో నమ్మితే కానీ ఈ సినిమాలో దమ్ముంది, ఈ సినిమాలో విషయం ఉంది, ఇటువంటి చిన్న సినిమానైనా పెద్ద సినిమా అయినా ప్రమోట్ చేయాలి, మన కల్చర్ని ప్రమోట్ చేయాలి, ఇండస్ట్రీ బతికించాలి అని చెప్పే విధంగా ఒక మూవీని ఇంతమంది హీరోలు వాళ్ళంతా కూడా వాళ్ళ విషెస్ని ఇలా చెప్పడం అనేది నేను ఫస్ట్ టైం చూడటం. అది కేవలం రాజు సత్యం గారికి చెల్లింది. హ్యాట్స్ ఆఫ్ టు రాజు సత్యం భాయ్. మంచి మూవీ, సైకలాజికల్ థ్రిల్లర్. ఇన్నాడు మ్యామ్ అన్నట్టు ఈ మూవీ ఇక్కడతో ఆగిపోకుండా, ఒక మరాఠీతో ఆగిపోకుండా, ఒక తెలుగు ప్రేక్షకులుగా ఏ విధంగా ఇప్పుడు ఓటీటీ పుణ్యం అని చెప్పి రీజనల్ వేరే లాంగ్వేజ్ మూవీస్ కూడా మనం ఎలా చూస్తున్నామో అలాగే ఈ మరాఠీ మూవీ కూడా తెలుగులో చూడాలి. Media friends, coming to this event, Raj is a very good friend of mine. Nenu 2003 I directed a film with Mr. late Puneeth Rajkumar sir, Veera Kannadiga. దానిలో రాజ్ యాక్ట్ చేశాడు. అప్పటి నుంచి my friendship with Raj is continuing. He is into some other businesses, into politics, but still he is very passionate about film, and he done this film called Magic in Marathi. I saw the trailer,
really impressed. It is very intense and gripping film, it seems. All the best, sir. Jeetu sir, all the very best. అండ్ ఈయన పూరి గారు సినిమాలో కూడా యాక్ట్ చేశాడు, చాలా సినిమాలో యాక్ట్ చేశాడు రాజ్. బట్ నౌ ఈ బికేమ్ ఏ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. దిస్ ఐఎమ్ విషింగ్ ఫర్ దిస్ న్యూ ఇయర్ మ్యాజిక్ విల్ బి బ్లాక్ బస్టర్ ఇన్ మరాఠీ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ రాజ్గా కరణ్ జోహార్ గారి దగ్గర నుంచి సల్మాన్ ఖాన్ గారి దగ్గర నుంచి అందరూ ఆయనకి క్లోజ్ ఫ్రెండ్స్, అందరూ ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. ఇక్కడ ఉండే మన మహారాష్ట్ర మరాఠీ పీపుల్కి ఇక్కడ డెఫినెట్గా షోస్ కూడా మన మల్టీప్లెక్స్లో ఉంటాయి. సో విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. అండ్ ఐ థింక్ వి మిస్సింగ్ ది డైరెక్టర్. బట్ దెన్ ఈ ట్రైలర్ చూసినప్పుడు మనకి ఎలా అయితే మలయాళం సినిమాలు చూసినప్పుడు మనకు ఒక అథెంటిసిటీ, ఒక జెన్యున్గా తీసిన ఒక అటెంప్ట్ అని అనిపిస్తుందో, ఐ థింక్ వన్ వి సీ దిస్ ట్రైలర్ ఐ ఫెల్ట్ ద సేమ్. రాజుభాయ్ అయితే లాస్ట్ టైం కలిసినప్పుడు ఈ సైడ్ సినిమా ఎప్పుడు కూడా ప్యాషన్ కోసం తీయాలి, డబ్బుల కోసం కాదని. బట్ తెలుగు సినిమాలలో డబ్బుల కోసం మనం కమర్షియాలిటీ తోటి మార్కెట్ ఓరియంటెడ్గా చాలా సినిమాలు తీస్తున్నాం. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు లుక్ అప్ టు మరాఠీ అండ్ మలయాళం. మలయాళం ఎనీ హౌ యూఆర్ లుకింగ్ ఎట్, మరాఠీ ఈజ్ రైజింగ్. సైరత్ తర్వాత చాలా సినిమాలు మరాఠీ సినిమాలు they're also getting the attention of the entire Indian audience. I think Magic has that kind of a heart and soul in it అనిపిస్తుంది నాకు. And I really like the acting of Jitendra ji, and I wish the entire team all the best, and I would love to see this on screen and from Jan 1st. So once again, Raju Bhaiya, Raju Satyam sir, it's going to be in Hyderabad too. I think we can have a look at it. First of all, thank you very much Arun Garu, గీతా గారు, గీతాజీ మహారాష్ట్ర మండల్ అధ్యక్ష. ఆయన ఒంట్లు బాగలేదు. షీ వాస్ ట్రావెలింగ్ ఇన్ మహారాష్ట్ర. షీ హ్యాడ్ ఫీవర్ ఆల్సో, బట్ స్టిల్ ఆయన ఇక్కడ వచ్చింది, ఈ ప్రోగ్రామ్కి మాతోటి స్టాండ్ చేసింది, మాకు సపోర్ట్ చేసింది. దాని గురించి చాలా చాలా థ్యాంక్స్. ఈ ఈవెంట్ ప్లాన్ చేయడానికి ముఖ్యంగా అరుణ్ గారు, ఇంకా మధు, ఇంకా తేజ, వీళ్ళు ముగ్గురు చాలా కష్టపడారు. నా టీం ద్వారా శ్రీధర్. ఈ హైదరాబాద్లో సిన్స్ నా లాంగ్వేజ్ తెలుగు, నాకు ఫిల్ము ఇక్కడ అంటే హైదరాబాద్లో తేవాలని నాకు మనసులో కోరుకుంటుంది. అండ్ నాకు తెలుసు మరాఠీ పీపుల్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. సో ఈ ఫిల్మ్ నేను హైదరాబాద్లో చేయాలి, ఎలా చేస్తాం, ఏడ్ చేస్తాం అనేసి ఐ వాస్ ప్లానింగ్. దట్ టైమ్ ఓన్లీ అరుణ్ భయ్య said, you don't worry, I will look after everything, you just come అండ్ మనము ఇది ప్రమోట్ చేస్తాము అండ్ హైదరాబాద్లో మీరు రిలీజ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అరుణ్ గారు విత్ బోత్ ద ఫోల్డెడ్ హ్యాండ్స్. ద డైరెక్టర్ अरविंद जी, थँक यू व्हेरी मच फॉर युअर मोस्ट ब्युटिफुल वर्ड्स. मॅम तुम्हाला नमस्कार, खूप धन्यवाद, तुमचा आभार, तुम्ही आलेत त्याबद्दल. श्रीधर थँक्यू, తేజాజీ థ్యాంక్ యూ, మధుజీ థ్యాంక్ యూ. మ్యాజిక్ ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్. నాకు స్క్రిప్ట్ ఎప్పుడు నాకు డైరెక్టర్ ఇంకా రైటర్స్ నరేట్ చేస్తే ఆ రోజే నేను డిసైడ్ చేశాను ఈ ఫిల్ము మనం తీయాలి. కానీ ఒక టెన్షన్ వచ్చింది, ఇది తీయాలంటే ఎలాగ తీయాలి, తెలుగు, తమిళ్, మరాఠీ, హిందీ, నా దగ్గర ఛాలెంజ్ ఉంటుంది. సో దెన్ ఐ డిసైడెడ్ నేను మరాఠీ నుంచి ఇండిపెండెంట్గా స్టార్ట్ చేస్తాను. నా కిట్టీలో కనీసం ఒక 10-15 ఫిల్మ్స్ ఉన్నాయి, కానీ అందులోపు నేను యాజ్ అ గోస్ట్ ప్రొడ్యూసర్గా ఉండి. సో ఈ ఫస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ నేను ఈ చేయాలనేసి డిసిజన్ తీసుకున్నాను. అండ్ దట్స్ హౌ ఈ ఫిల్మ్ కంప్లీట్ అయింది. అందులోపు మీరు జితేందర్ జోషి గారు పర్ఫార్మెన్స్ చూస్తే ఐఎమ్ షూర్ ఈజ్ గోయింగ్ టు రూల్ ద నెక్స్ట్ 20 years in Telugu and Indian cinema. I'm 100% అంటే ఆ లెవెల్ యాక్టరీడు. అంటే నానా పాటేకర్ గారు, తెలుగులో ప్రకాష్ రాజ్ గారు ఎలాగ ఉంది, ఆ లెవెల్ యాక్టర్ ఆయన. చాలా బ్రహ్మాండం యాక్టర్. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు కాస్ట్ హిమ్. అండ్ ఈయన చాలా సపోర్ట్ చేశారు ఈ ఫిల్మ్కి. ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ డీప్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఐ విష్ మై మూవీ వర్క్స్ in Marathi as well as in Hyderabad in Marathi original language. Later on we may plan
for remake Telugu and Malayalam and Tamil. సో మీ అందరిది బ్లెస్సింగ్స్ కావాలి. మీరు నాది తప్పు చెప్తే నాకు క్షమించండి. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు స్పీక్ ఇన్ తెలుగు. సో ఏదైనా అయితే ప్లీజ్ మీ ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. My mother tongue is Marwari, but my karma bhasha is Marathi. So we are as a nation nowadays. People from Hindi industry, from Marathi industry, are my beloved friend and my brother Upendra Limaye is nowadays working in Telugu industry, and he is rocking here. So I'm so happy that we are exchanging our love by the form of art, and I hope that it will go on, and I'm very thankful and bow down to you for